అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌కి లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూ ఉంటారండి కొన్ని మెడిసిన్స్ అంటూ. ఇప్పుడు హోమియోపతిలో చూసుకున్నట్లయితే ఇంత కోర్స్ అనేది ఉంటుందంటారా? లేకపోతే అవి కూడా లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి ఉంటుందంటారా? రైట్. సో ఇది అన్ని రకాలుగా ఉంటుందండి. కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులు ఉన్నాయి. థర్డ్ గ్రేడో, ఫోర్త్ గ్రేడో ఉంది. అంటే సర్జరీ వాళ్ళ ప్రకారం అంటే సర్జరీకి వెళ్ళాల్సిన కేసు. లేకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అది కూడా థర్డ్ గ్రేడో, ఫోర్త్ గ్రేడో ఉంది. థర్డ్ గ్రేడో, ఫోర్త్ గ్రేడో ఉన్నప్పుడు ఏంటంటే మనం సర్జరీ వరకు పోకుండా లైఫ్ లాంగ్ హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ తగ్గియచ్చు. లేదు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఉంటే కొన్ని రోజులు వాడి మానేయచ్చు అనమాట. సో ఏవైతే పాథలాజికల్ చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అన్ని రివర్స్ అయితే రివర్స్ అయిన తర్వాత కొన్ని రోజులు వాడి మానేయచ్చు. అట్లనే కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా బార్తోలిన్ సిస్ట్ అనేది చూసాం. ఉమెన్ యొక్క వజనల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ వస్తుంది, చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది అనమాట. సో దీనికి ఆన్ అండ్ యావరేజ్ ఏంటంటే 100 మంది మనకు వస్తే 95 మెంబర్స్కి 3 to 6 months అయిన మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇంకొక 1 to 2% ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే మెడిసిన్ తీసుకునే రోజులు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇంకో కేటగిరీ ఉంటారు, వాళ్ళకు కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ 2 yearsకో 3 yearsకో మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సో అది మళ్ళీ డిసీజ్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ డిసీజ్కి మీ పర్టికులర్ కండిషన్లో పర్మనెంట్ క్యూర్ ఉండొచ్చు, లేకపోతే కంటిన్యూస్గా మెడిసిన్ వాడచ్చు. సో డిఫరెంట్గా అది ఇంకా ప్రాబ్లం పట్టు అంటారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ స్టేజ్ని బట్టి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు మనం, మళ్ళీ మెడిసిన్స్ అవసరమే లేదనమాట. సో అది డిసీజ్ని బట్టి, డిసీజ్ స్టేజ్ని బట్టి, పర్సన్ ఎలా ఉన్నాడు, వాడికి ఇంకా ఆల్టర్నేటివ్గా ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, వీడికి షుగర్ ఉందా, లేకపోతే బీపీ ఉందా, లేకపోతే థైరాయిడ్ ఉందా, ఇటువంటివన్నీ మనము రిస్క్ బెనిఫిట్ అసెస్ చేసుకొని మనము చెప్పగలుగుతాం అనమాట. ఎన్ని రోజులు వాడాలి, పర్మనెంట్గా వాడాలా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే పర్మనెంట్ క్యూర్ కొన్ని రోజులు వాడి మానేయచ్చు.